ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఇంగ్లాండ్ స్పీడ్స్టర్ జోఫ్రా ఆర్చర్ అత్యంత ప్రమాదకరమైన బౌలర్లలో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్ అయిన టీ20ల్లో తన బుల్లెట్ లాంటి వేగవంతమైన బంతులు, ఖచ్చితమైన యార్కర్లతో ఎందరో ప్రపంచ స్థాయి మేటి బ్యాటర్లను అతడు వణికించాడు. ఐపీఎల్లోనూ సుదీర్ఘకాలంగా ఆడుతున్న ఆర్చర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్దండులైన బ్యాటర్లందరికీ బౌలింగ్ చేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. అయితే సాధారణంగా ఏ బౌలర్నైనా మీరు ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్ ఎవరు అని ప్రశ్నిస్తే వెంటనే విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ పేర్లు చెబుతూ ఉంటారు. కానీ జోఫ్రా ఆర్చర్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ టీమిండియా క్లాసిక్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పేరును ప్రస్తావించడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విరాట్, రోహిత్ వంటి విధ్వంసకర దిగ్గజాలకు బౌలింగ్ చేసినప్పటికీ రాహుల్ ను కట్టడి చేయడమే తనకు అత్యంత క్లిష్టమైన సవాల్గా అనిపించిందని ఆర్చర్ కుండబద్దలు కొట్టాడు. కార్యక్రమంలో పాల్గొన్న జోఫ్రా ఆర్చర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన కెరియర్లో బౌలింగ్ చేయడానికి అత్యంత ఇబ్బంది పడిన, ఒత్తిడికి గురైన ఆటగాడు ఎవరు అనే ప్రశ్నకు ఆర్చర్ మాత్రం ఏమాత్రం తడుముకోకుండా కేఎల్ రాహుల్ వైపే మొగ్గు చూపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో కేఎల్ రాహుల్ కెరియర్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్న రోజులను ఈ ఇంగ్లాండ్ పేసర్ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో రాహుల్ బ్యాటింగ్ శైలి నెక్స్ట్ లెవెల్లో ఉండేదని, పిచ్చుపై బౌలర్లు ఎలాంటి బంతి వేసినా దాన్ని అలవోకగా బౌండరీ దాటించేవాడని కొనియాడాడు. మైదానంలోని ఏ మూలకైనా ఎంతటి వేగవంతమైన బంతినైనా చాలా సులువుగా సిక్సర్లుగా మలచడం రాహుల్ కే సాధ్యమైందని చెప్పాడు. వికెట్ల వెనుక అతడు ఆడే వినూత్న షాట్లు బౌలర్లలో తీవ్ర ఆందోళన కలిగించేవని ఆర్చర్ తన పాత జ్ఞాపకాలను విశ్లేషించాడు. టెక్నికల్ గా చూసుకుంటే కేఎల్ రాహుల్ సుదీర్ఘ ఇన్నింగ్స్ లు ఆడటంలోనూ, బంతిని కేవలం టైమింగ్ తోనే మైదానం వెలుపలికి పంపడంలోనూ సిద్ధహస్తుడు. గ్రౌండ్ చుట్టూ క్లాసిక్ షాట్లతోనే ప్రత్యర్థి బౌలింగ్ లైనప్ ను ముక్కలు చేయగల అతని అద్భుతమైన శైలిని ఆర్చర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించాడు. రాహుల్ కు బంతులు వేసేటప్పుడు లైన్ అండ్ లెంత్ ఎక్కడ వేయాలో అర్థం కాక ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం తీవ్ర ఒత్తిడికి లోనయ్యేవారని అతడు విశ్లేషించాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ రాహుల్ చూపించే నైపుణ్యమే అతన్ని ప్రత్యేకంగా నిలబడుతుందని ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ వరుస గాయాల నుంచి కోలుకొని తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో తన ఫామ్ ను అందుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. మరోవైపు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం వైట్ బాల్ ఫార్మాట్ లో రీఎంట్రీ ఇచ్చి తనదైన ముద్ర వేసుకునేందుకు నెట్స్ లో చెమటోడుస్తున్నాడు.